మనం నేర్చుకునే పాఠం ఏంటంటే దెయ్యములు చేసే పనులు. దెయ్యము మానవుడు ఏం చేస్తుంది? రక్తాన్ని త్రాగేస్తుంది. ప్రాణాలను తీసేస్తుంది. ప్రాణాలు తీసేస్తుందని ఈరోజు భూమి మీద మానవులందరికీ తెలుసు. ఏది? దెయ్యం. ఈ దెయ్యము చాలా భయంకరంగా మానవుల యొక్క జీవితంలో కనబడుతుంది. మనం ఎక్కడ చూసినా, ఏ సినిమాల్లో చూసినా దెయ్యాల కథలే. దెయ్యాలు కథలు. పిల్లలు చాలా ఇష్టపడి చూస్తూ ఉంటారు. ఏది? దెయ్యం సినిమా. ఈరోజు దెయ్యాల గురించి మనకు అందరికి తెలుసు. దెయ్యాలు ఎక్కడ ఉంటాయి అంటే ఒక చెట్టు మీద ఉంటాయి, శ్మశానంలో ఉంటాయి, ఇంకా ఇంకెక్కడ ఉంటాయి, ఏదో ఒక ప్రాంతంలో ఉంటాయి అని మనకు చెప్పున్నారు. దెయ్యాలు అక్కడక్కడ ఉంటాయి. ఆ తర్వాత చీకటి అయితే ఎక్కడికి వస్తాయి? చీకటి పడగానే ఊర్లోకి వచ్చేస్తాయి. ఈ చీకటి పడగానే దెయ్యాలు తిరుగుతుంటాయి. ఏమండి? ఇవన్నీ మనం వింటుంటాం. పిల్లలకు కూడా ఇంటి నుంచి బయటికి ఏం చేస్తారు? వెళ్ళొద్దు, దెయ్యాలు పట్టేస్తాయి. ఏమండి? చాలా డౌట్లు. ఈ డౌట్లకి సినిమాలు కూడా నిజంగానే మనకు చూపిస్తున్నారు. ఏమండి? ఇంటికాడ దెయ్యం ఉంది, మీరు ఏం చేయాలి? ఇన్ని పూజలు చేయాలి, ఇన్ని అర్పణలు అర్పించాలి. ఏమండి? ఒకడేమో నేను దెయ్యానికి చూశాను అంటాడు. దెయ్యాన్ని నేను చూశాను అంటాడు. ఇంకొకడేమో దెయ్యానికి నేను పట్టుకుంటానంటాడు. ఇంకొకడేమో దెయ్యానికి నేను విడిపిస్తానంటాడు. అంటే దెయ్యాన్ని పట్టుకున్నవాడు కూడా ఉన్నాడు భూమి మీద, దెయ్యాన్ని చూసినవాడు కూడా ఉన్నాడు, ఇంకా దెయ్యాన్ని విడిపించేవాడు కూడా ఉన్నాడనమాట భూమి మీద. ఏమండి? మనం కూడా భయపడతా ఉంటాం దెయ్యం అంటే. అవునా? ఏమండి? అసలు దెయ్యములు చేసే పనులు మీరు ఈరోజు వింటే మీరు చాలా దెయ్యం గురించి మీకు అర్థమైపోతాయి. ఈరోజు దెయ్యాలు చేసే పనుల గురించి మనిషి అర్థం చేసుకోలేకపోతున్నాడు. కానీ దెయ్యం మాత్రం ఉంది, అది పట్టుకుంటుంది. ఏమండి? ఈరోజు దెయ్యానికి ఎంత భయపడతాడంటే, ఏమండి, ఒక రాత్రి పూట నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఏదో దబాల్ను సౌండ్ వచ్చింది అనుకోండి, అబ్బో దయ్యం వచ్చేసింది, అయ్యో దయ్యానికి నేను చూసాను, అటు అటు సైడ్ నువ్వు వెళ్ళకూడదు, వెళ్తే మొన్న నాకు ఏం చేసింది దయ్యము? వెంట పెట్టింది. నడుచుకుని వెళ్తుంటే పలానా చెట్టు కింద నన్ను పట్టుకోవడానికి వచ్చింది దయ్యం. ఏమండి? సమాజంలో మానవులందరికీ అర్థమైన దయ్యం ఏంటంటే చెట్టు మీద ఉంటుంది, శ్మశానంలో ఉంటుంది, అడవుల్లో ఉంటుంది, ఏమండి, ఏదో లోయలు ఉంటుంది అని అర్థమైంది. ఇది సమాజానికి అర్థమైన దయ్యాల యొక్క విషయం. కానీ దయ్యాలు చేసే పనులు ఈరోజు భూమి మీద మానవుడికి అర్థమైపోతే దయ్యాలు చేసే పనులు ఎలా ఉంటాయో తెలిసిపోద్ది. దెయ్యాలు కూడా పనులు చేస్తాయి. పనులు చేయడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఏమండి? ఈరోజు దెయ్యానికి చూసి భయపడే మనిషి అసలు దెయ్యానికి క్లియర్గా చూశాడా అంటే, క్లియర్గా దెయ్యానికి చూశాడంటే, ఇప్పుడు కొంతమంది ఇక్కడ మనం ఉన్నాం, మీరైనా ఎవరైనా దెయ్యాన్ని క్లియర్గా చూసారా? పుట్టిన నాట నుండి
ఇప్పటి వరకు నేను దయ్యాన్ని చూశాను అన్నవారు ఎవరైనా ఉన్నారా? చెప్పుడు మాటలు విని భయపడిపోయే రకం మంది. ఏ మాటలు? చెప్పుడు మాటలు విని భయపడిపోయే రకం. సో ఇప్పుడు దెయ్యాన్ని గురించి మనం ఆలోచిస్తే మనకు తేటగా అర్థమవుద్ది. ఏమండి? నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటాను. భూమి మీద మానవుడు ఎక్కువగా భయపడేది దేనికంటే దెయ్యానికే. ఎవరికి? ఈరోజు చిన్న పిల్లలకు కూడా నేర్పిస్తున్నాడు. అన్నం తినకపోతే దెయ్యం వచ్చేస్తుంది, నిన్ను పట్టేస్తుంది, అదిగో అటు వెళ్ళొద్దు, అక్కడ దయ్యం ఉంది, దయ్యం నిన్ను పట్టేస్తుంది. ఏమండి? చిన్నప్పటి నుంచి పిల్లలకి ఎవరు భయంతో పెంచుతున్నారు? దెయ్యం భయంతో పెంచుతున్నారు చిన్నప్పటి నుండి పిల్లలకి. ఏమండి? దయ్యం ఉంది, దయ్యం ఉంది, దయ్యం ఉందని పిల్లలకి నేర్పిస్తూ నేర్పిస్తూ వారు పెద్ద అయిపోయినప్పటికీ వారి మనసులో ఇంకా ఏముంది? ఖచ్చితంగా దయ్యము ఉంది, ఖచ్చితంగా దయ్యం ఉంది. అది నేను చిన్నప్పటి నుంచే మా తల్లిదండ్రులు నాకు నేర్పిస్తూ వచ్చారు కాబట్టి దయ్యం ఉందని నమ్ముకుంటాడు. అంటే దయ్యం ఉందని ఒక పిల్లలు నమ్మడానికి లేదా మనం నమ్మడానికి మూలకారకులు ఎవరు? తల్లిదండ్రులు. ఎవరు ఉన్నారని నమ్మడానికి? దయ్యం ఉన్నదని నమ్మడానికి మూలకారకులు ఎవరంటే తల్లిదండ్రులే. ఈ తల్లిదండ్రులు దయ్యాన్ని ఎప్పుడు చూసి ఉండరు. చూసి ఉంటారా? ఎక్కడ చూసి ఉండరు. ఎవరో చెప్పారు, బా పలానా చెట్లో దెయ్యం ఇలా దులిపేసింది. ఏది? ఏం దులిపేసింది? చెట్టు దులిపేస్తే అగ్గి అలా రగులుకున్నది, మంట అలా కనబడ్డది అని మనకి ఎవరు చెప్పుంటారు? మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు మనకు నేర్పించేశారు. పలానా చెట్టు దగ్గర నాయన భయంకరం నిప్పులు రాలేరా. అది ఏం దయ్యం? అది నిప్పులు రాల్చే దయ్యం. నిప్పులు రాల్చే దయ్యం. పలానా చెట్టు కింద నాయన డోమని శబ్దం వచ్చింది, ఆ చెట్టు కింద మీరు వెళ్ళొద్దు, ఎందుకంటే నాకు దెయ్యం భయపెట్టేసింది. ఇంకో కొంతమంది ఉన్నారు అసలు దెయ్యంకి చూడరు, చూసి ఉండరు, తెలియదు దెయ్యం ఎలా ఉంటుందో. కానీ దెయ్యాన్ని చూసినరా నేను, నన్ను ఎంటబెట్టింది. ఎవరో దయ్యం అంట ఎంటబెట్టింది. ఎంటబెడితే నేను దయ్యానికి ఎంటబెట్టానంటాడు. ఎవరట? వాడికి దెయ్యం అంట ఎంటబెట్టుకుని వస్తే నేను దెయ్యాన్ని ఎంటబెట్టేశాను అంటాడు. అసలు దెయ్యం ఎలా ఉంటుంది, దెయ్యం రూపం ఏంటి అది తెలియదు మనిషికి. ఈరోజు మనకు కూడా చాలా మంది నేర్పించేశారు. ఏంటి? చనిపోగానే కుటుంబంలో ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, 3 రోజుల దాకా వచ్చేస్తాడంట. ఎక్కడికి? ఇంటికి. 3 రోజుల దాకా లేదా 11, 12 రోజుల దాకా. ఏమండి? ఏమండి? ఆ ఇంట్లో ఎలా ఉంటుందో తెలుసా? మంచి పన్నెంటప్పుడు ఏదో ఒక బల్లి ప్లేట్ ఏం చేసింది? తోసేసింది. లేదా ఒక ఎలక తోసేసింది, లేదా ఒక పిల్లి తోసేసింది. తోయగానే అబ్బో ఎవరు వచ్చేసారు? వచ్చేసాడు ఆయన. రాత్రి మా అయ్య వచ్చేసాడు, రాత్రి మా అక్క వచ్చేసింది, భయపెట్టేసింది, మేము విన్నాం. వచ్చి ఇండ్లు అంతా గడగడ 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 గనగన గనగన సౌండ్. అబ్బో అనగానే ఇంకా ఏమైపోతారు? ఇంకా ఏం చెప్తారు తెలుసా? అక్క రాత్రి వచ్చేసాడు అక్క, నేనంత ఎంత ప్రేమ. ఎవరికి? మా ఆయనకి. నన్ను వదిలి ఉండలేకపోతున్నాడు, వచ్చేసాడక్క. ఇలాంటి కథలు చెప్పి 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 మనల్ని చాలా మోసం చేశారండి భూమి మీద మానవులు. ఏమండి? దెయ్యము చేసే పనులు మనం ఒక్కొక్కటిగా మనం చూస్తే అవి ఎలాంటి పనులు చేస్తాయో, మానవుడికి ఎలా హానికరంగా మార్చేస్తుందో మనం ఈరోజు చూస్తే మనకు అర్థమవుద్దండి.
ఏమండి? ఈరోజు ఎక్కువ శాతం దెయ్యానికి భయపడతాడు కానీ మనిషి దేవుడికి మాత్రం భయపడటం. ఎక్కువ శాతం దయ్యం అంటే భయపడిన మనిషి దేవుడికి ఎందుకు భయపడడం లేదు అంటే దెయ్యాన్ని గురించి తెలిసినంత దేవుడి గురించి తెలుసుకోలేకపోతున్నారు. దెయ్యాన్ని గురించి ఎంత అయితే చెబుతున్నారో, ప్రచారం చేస్తున్నారో అంతా దేవుడి గురించి ప్రచారం చేయలేకపోతున్నారు. తల్లి అయినా ఏం నేర్పిస్తుంది? దేవుడు ఉన్నాడు అని నేర్పిస్తుందా? లేదు, దెయ్యం ఉందని నేర్పిస్తుంది. తల్లిదండ్రులు అలాగే నేర్పిస్తున్నారు. ప్రతి ఒక్కరు అలాగే నేర్పిస్తున్నారండి. ఈరోజు మనం ఒకటి మాత్రం మర్చిపోకూడదు. ఏది మర్చిపోకూడదు? మనల్ని సృష్టించింది దేవుడే, దయ్యాన్ని కూడా సృష్టించింది ఆ దేవుడే. మీకు అర్థమైందా? ఎవరిని సృష్టించింది? మనుషులందరిని సృష్టించింది సృష్టికర్త అయిన దేవుడే. దెయ్యాన్ని కూడా సృష్టించింది దేవుడే. ఏమండి? కాబట్టి మానవులందరూ దయ్యానికి భయపడితే ఈ దయ్యం మాత్రము ఎవరికి భయపడుతుందో మనం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. అది అర్థం చేసుకుంటే అర్థమవుద్ది, అర్థం చేసుకోకపోతే అర్థం ఎప్పుడు కూడా ఇంకా అర్థం అవ్వదు. ఏమండి? మనం చూద్దాం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు. అలాగు నమ్ముట మంచిదే. అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. ఆ దేవుడు ఒక్కడే అని భూమి మీద మనుషులందరూ నమ్ముచున్నారు. అవి మంచిదే. కానీ దయ్యములను నమ్మి వణుకుచున్నవి. మనుషులు నమ్ముతున్నారు దేవుడు ఒక్కడేనని, దయ్యములు కూడా నమ్ముచున్నాయి దేవుడు ఒక్కడేనని. నమ్మకం మాత్రం ఒకటే. ఎవరెవరు నమ్మకము? మనుషుల నమ్మకము ఆ దేవుడు ఉన్నాడు ఒక్కడే. మనిషి ఎలాగైతే దేవుడు ఒక్కడున్నాడని నమ్మి అంతే విడిచిపెట్టేస్తున్నాడు, దెయ్యము కూడా నమ్ముతుంది. ఎవరికి? దేవుడికి. నమ్మడమే కాదు, నమ్మి ఇంకా ఏమైపోతుంది అది? వణుకుచున్నది. మీకు అర్థమవుతుందా? దేవుడున్నాడని మనిషి నమ్ముతున్నాడు, ఓకే, అంతవరకే. ఆ తర్వాత ఇంకా భయపడడం లేదు, వనకడం లేదు. అసలు దేవుడి దగ్గరికి వెళ్తే తాగినా వెళ్తాడు, తిట్టుబోతుడైనా వెళ్తాడు, తిండిపోతైనా వెళ్తాడు, ఎలాగున్నా వెళ్తాడు. ఏది ఎలాగున్నా దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శించి వచ్చేస్తాడు. భయం ఉంది అతనికి? భయం లేదు. దేవుడు మాత్రం నమ్ముకున్నాడు. కానీ దయ్యం అలా కాదు, నమ్మింది. నమ్మి కూడా ఏమైపోతుందట? అది వణికిపోతుంది. అర్థమైందా మీకు? దెయ్యమని మనమేమో దెయ్యానికి చూసి గద 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 మనం ఉడికిపోతుంటే, ఈ దెయ్యం అంట ఎవరికి చూసి గద గద ఉడికిపోతుంది? దేవుడికి చూసి గద 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 ఉడికిపోతుంది. ప్రేమైన దేవుని వరలరా, ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు దెయ్యము గురించి, దెయ్యము చేసే పనులు ఆ పనులు ఎలా ఉంటాయో, ఇన్ని రోజులు మనం నేర్చుకునే దెయ్యం గురించి ఒక రకంగా మనం నేర్చుకుంటే, ఈరోజు బైబిల్ నుంచి మరొక రకంగా మనం దేవుడి దగ్గర మనం నేర్చుకునే అవకాశం మనకి దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం చూసాం యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో దేవుని చూచి దెయ్యము గజ 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 మునిగిపోతుంది. దేవుడు అంటే కొందరికి తెలుస్తుంది, కొందరికి తెలియదు. కానీ దెయ్యం అంటే అందరికి తెలుస్తుంది. కాబట్టి అందరికి తెలిసిన దెయ్యం ఎల్లనిటితో మనం పట్టుకుందాం. దేవుని పిల్లలుగా దెయ్యాన్ని మనం పట్టుకుందాం, తెలుసుకుంటే ఆ దెయ్యం ఒక అసలు రూపం మనకు తెలిసిపోద్ది. మనం చూద్దాం బైబిల్లో మరొక మాట మనం చూద్దాం. ఏమండి? అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము
16వ వచనము. గ్రామంలో ఒక ఆవిడ ఉంది. ఆవిడ పేరు ఏం పేరు? పుతోను. ఆమెకి దెయ్యం పట్టేసింది. మరి దెయ్యం పట్టేస్తే ఆమె ఎలా ఉంటది? ఆ? ఈరోజు దెయ్యం పట్టినోళ్ళని మనం చూస్తా ఉంటాం. ఎలా ఉంటారు ఆళ్ళు? చాలా మంది మనకు చెప్తా ఉంటారు దెయ్యం పట్టేసింది. మరి ఎలా ఉందంటే అల్లకొల్లలైపోతుంది. ఎలాగైపోతుంది? అల్లోకల్లోలమైపోతుంది. ఇక్కడ దెయ్యం పట్టేసిన ఒక ఆవిడ ఉంది. పుతోను అనే ఆవిడ. ఈమెకి దెయ్యం పట్టేస్తే ఈమె ఏం చేస్తుంది ఈమె? దయ్యములు పట్టినదై సోదె చెప్పుట చేత యజమానులకు తన యజమానులకు బహులాభము సంపాదించుతున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. వచ్చెను. దెయ్యం పట్టేసింది. దెయ్యం పట్టింది. ఆమె ఏం చెప్తుందట? సోదె చెప్తుంది. ఆ ఎవరు? దెయ్యం పట్టిన ఆవిడ ఏం చెప్తుందండి? సోది చెప్తుంది. సోది చెప్తే ఎవరు వింటున్నారు అక్కడ? జనాలు వింటున్నారు. అది నిజమేనని వింటున్నారు. అది ఏదో చెప్తుంది, ఏదో మాట్లాడుతుంది. సోది అంటే అంతే. ఆ దెయ్యం పట్టేసింది. ఆమె ఏదో మాట్లాడుతుంది, వాగుతుంటే ఎవరికి తెలియదు? వింటున్న వారికి తెలియదు. మీకు అర్థమవుతుందా? సోది విషయాలు లేనిపోయిన విషయాలన్నీ చెప్పడం. చెప్పి మనుషులకు ఏం చేయడం? భయపెట్టడం. అంటే లేనిపోయిన అబద్ధం మాట్లాడుతుంటారో, లేనిపోయిన కళ్ళు బొల్లులు మాటలు మాట్లాడుతుంటారో, అబద్ధాన్ని సృష్టించి మాట్లాడుతుంటారో వారిని ఏమంటారు? సోది. ఇప్పుడు అర్థమైపోవాలా? ఇలాంటి మాటలు ఎవరైతే భూమి మీద మాట్లాడుతున్నారో, ఇలాంటి మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో వారికి ఏం పట్టింది? దెయ్యం పట్టేసింది. ఈరోజు ఎవరైనా భూమి మీద అడ్డదిడ్డంగా మాట్లాడినా, ఇంకా లేనిపోయిన మాటలు చెప్పినా, ఊసులు పట్టి చెప్పినా, ఏమండి అంత మించి ఏదైనా ఇంక నువ్వు మాట్లాడితే నీకేం పట్టేసింది? దెయ్యం పట్టేసింది అన్నమాట. అంటే ఇప్పుడు దెయ్యం ఎక్కడుంది? చెట్టు మీద ఉందా? ఇంటి మీద ఉందా? దెయ్యం లేదా శ్మశానంలో ఉందా? లేదు. ఎక్కడికి వచ్చేసింది? మనిషికి పట్టుకున్నది. మనిషికి పట్టుకున్నందుకు మనిషి ఏమైపోతున్నాడు? రకరకాలుగా మాట్లాడుకుంటున్నాడు. అంటే ఈరోజు కరెక్ట్గా ఎవరైతే మాట్లాడలేకపోతున్నాడో, అబద్ధాన్ని కల్పించి అబద్ధపు మాటలు, మోసకర మాటలు, ఎవరైతే లేనిపోయిన మాటలన్నీ ఎవరైతే మాట్లాడుతున్నారో వారిలో ఎవరున్నారని అర్థమైపోవాలి. ఎవరున్నారని అర్థమైపోవాలి. దెయ్యం ఉంది. దెయ్యం ఎక్కడుంది ఇప్పుడు? శ్మశానంలో దెయ్యం లేదు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చేసింది? ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో, తెలిసినా తెలియకపోయినా ఒట్టు మాటలన్నీ మాట్లాడి కుటుంబాన్ని ఏం చేస్తూ ఉంటారో, లేనిపోయిన ఇక్కడదక్కడ చెప్తుంటారు. వారిలో ఇప్పుడు ఎవరున్నారని అర్థమైపోలే. చదువుతున్న వింటున్న మనకి ఏమర్థమైపోలి? ఈదర నాయన అసలైన దెయ్యం ఎక్కడో ఉందని మనం అనుకుంటున్నాం కానీ దేవుడు మాత్రం కరాఖండిగా మనకు చెప్తున్నాడు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. మనం ఒకవేళ అటువంటి మాట్లాడుతుంటే మనలో కూడా ఇప్పుడు ఎవరున్నారు? దెయ్యమే. దెయ్యం ఇప్పుడు చెట్టు మీద దెయ్యము నాకేం భయం అంటే కుదరదు. ఏమండి? దెయ్యం ఎక్కడ ఉంది? అందుకోసం ఈరోజు చాలా మంది భయపడిపోయి చీకటి పడిపోగానే భయపడిపోతారు కానీ వారిలోనే దెయ్యం ఉందని తెలీదు. వారి మాటలు మాటల తీరు ఉండదు, అర్థం ఉండదు, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడతారు. అలాంటి వారిని మనం చూసినప్పుడు ఈమెలో దెయ్యం ఉంది. ఎవరికి అర్థమవ్వాలి? ఎవరైతే దేవుని మాటలు వింటున్నారో, ఎవరైతే దేవుని యొక్క ఆలోచనలో బ్రతుకుతానో వారికి అర్థం అవ్వాలి. ఈరోజు నేను కరెక్ట్గా మాట్లాడుతున్నాను, అవతల వ్యక్తి రాంగ్ మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను కరెక్ట్గా నడుచుకుంటున్నాను, అవతల వ్యక్తి నా మీద లేనిపోని నిందలు వేస్తున్నాడు. ఈరోజు నేను కరెక్ట్గా నేను ఉన్నాను, ఎవరి మీద అపనిందలు నేను వేయలేదు, ఎవరి మీద నేను అబండలు వేయలేదు, నేను నీతిగానే ఉన్నానే. అయితే అవతల వ్యక్తి మాత్రం సోది చెప్పుకుంటూ తిరుగుతున్నాడంటే
అతనిలో ఏముంది ఇప్పుడు అర్థమైపోవాలా? దెయ్యం